ఫ్రెండ్స్ మనం ఈ టీఎస్ టెట్లో భాగంగా కొన్ని ఈవీఎస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇవి మనకు చాలా బాగా యూస్ అవుతాయి. సో చూసి తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, పొటాషియం పరమాంగనేట్ని వేడి చేసినప్పుడు విడుదలయ్యే వాయువు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఈ క్రింది వానిలో ప్రమాదకారిగా గుర్తించబడిన పదార్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, తెల్ల ఫాస్ఫరస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, కెలోరిఫిక్ విలువ యొక్క ఎస్ఐ ప్రమాణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కిలోజౌల్స్ పర్ కేజీ, కిలోగ్రామ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, అధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఎల్పిజి యొక్క కెలోరిఫిక్ విలువ కేజీ ఫర్ కిలోగ్రామ్, కేజీ ఫర్ కేజీ ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 55,000. క్వశ్చన్ నెంబర్ 6, విద్యుత్ పరికరాలు, నూనె, పెట్రోలు వంటి పదార్థాలు మండుతున్నప్పుడు మంటలను ఆర్పివేయడానికి కావలసిన పదార్థం ఏంటిదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, మంట యొక్క ఆకృతిలో అత్యల్ప ఉష్ణ భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నలుపు రంగు ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 8, మంట యొక్క ఆకృతిలో ప్రకాశవంతమైన ప్రాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మధ్యస్థ ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 9, మంట యొక్క ఆకృతిలో అత్యధిక ఉష్ణ భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నీలిరంగు ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 10, మంట యొక్క ఆకృతిలో ప్రకాశవంతం కాని ప్రాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అతి బాహ్య ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, మంట యొక్క ఆకృతిలో దహన చర్య పూర్తిగా జరగని ప్రాంతం అసంపూర్ణ దహనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, లోపలి ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, మంట యొక్క ఆకృతిలో దహన చర్య పూర్తిగా జరిగే ప్రాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, పసుపు రంగు ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, మండుతున్న అగ్గిపుల్లని బాగా మండేలా చేసే వాయువు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, జ్వలన ఉష్ణోగ్రతకి సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ జ్వలన ఉష్ణోగ్రతకి సరైన వాక్యాలు. అవేంటో చూద్దాము. ఒక పదార్థం మండడం ప్రారంభమయ్యే ఉష్ణోగ్రత పదార్థానికి జ్వలన ఉష్ణోగ్రత వేరుగా ఉంటుంది. అలాగే జ్వలన ఉష్ణోగ్రత తక్కువగా ఉండే పదార్థాలు త్వరగా మండే పదార్థాలు. ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, బంకమన్ను తయారీలో నీటిలో కలిసే ఖనిజం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కేలినైట్. నెక్స్ట్ క్వశ్చన్, 159 లీటర్ల పెట్రోలియం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1 బారెల్. 159 లీటర్ల పెట్రోలియం అంటే 1 బారెల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఆధునిక సమాజానికి సేవలందిస్తున్న పురాతన బహుమతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, నేలబొగ్గు. క్వశ్చన్ నెంబర్ 4, సిఎన్జి అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, పెట్రోలియం నుండి వేరు చేసిన మొట్టమొదటి అంశీభూతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కిరోసిన్. పెట్రోలియం నుండి వేరు చేసిన మొట్టమొదటి అంశీభూతం కిరోసిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్కు తయారీ లోహ సంగ్రహణంలో ఉపయోగించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కోకు. ఉక్కు తయారీ లోహ సంగ్రహణంలో ఉపయోగించేది కోకు, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, కాంతి జనకాలలో ఇంధనంగా వాడే బొగ్గు ఉత్పన్నం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కోల్ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, కృత్రిమ అద్దకాలు, క్రిమి సంహారాలు
పేలుడు పదార్థాలలో ఉపయోగించే నేలబొగ్గు ఉత్పన్నం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కోల్ తార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ద్రవ బంగారం అని పిలువబడేది ఏమిటి? ద్రవ బంగారం అని పిలువబడేది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పెట్రోలియం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఎల్పిజిలో ముఖ్య సంఘటన హైడ్రోకార్బన్. ఎల్పిజిలో ముఖ్య సంఘటన హైడ్రోకార్బన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బ్యూటేన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. భూమి వేడెక్కడానికి భూతాపానికి కారణమైన వాయువులేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 CO2 కార్బన్ డైఆక్సైడ్. ఫ్రెండ్స్, ఇందులో 4th వన్ సిఎన్జి అనగా కాంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని ఉన్నది కదా, ఇవి అలాగే ద్రవ బంగారం 9th క్వశ్చన్, 10th 11th ఇవి ఉన్నాయి కదా. ఈ బిట్స్ అయితే రిపీటెడ్ బిట్స్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇందులో నుంచి ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము టెట్లో. సో ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనము 4R సూత్రం అనేది చూద్దాము ఫ్రెండ్స్. 4R సూత్రము అంటే రీయూజ్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. రెడ్యూస్ అంటే తగ్గించడము, మరలా ఉపయోగించడము, తిరిగి ఉపయోగించేలా చేయడము, అలాగే తిరిగి పొందడము. ఓకేనా? 4R సూత్రం అడుగుతాడు తప్పకుండా మనల్ని ఎగ్జామ్లో. ఈ 4Rలో ఒక R అంటే ఏంటిది, సెకండ్ R అంటే ఏంటిది అనేసి అడుగుతాడు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. కృత్రిమ పట్టుగా పిలువబడే దారం. కృత్రిమ పట్టుగా పిలువబడే దారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రేయాన్. నెక్స్ట్ క్వశ్చన్. కృత్రిమ ఉన్నిగా పిలువబడే దారం. కృత్రిమ ఉన్నిగా పిలువబడే దారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అక్రిలిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కి ఉదాహరణ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బేకలైట్, మెలనిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. టెలిఫోన్ క్యాబినెట్, ఎలక్ట్రిక్ స్విచ్లు, కుక్కర్ హ్యాండిల్స్ మొదలైన వాటి తయారీలో వాడే ప్లాస్టిక్ ఏంటిదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బేకలైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కంప్యూటర్ కీబోర్డుల తయారీ, వంట సామాగ్రి మరియు డిన్నర్ సెట్ల తయారీకి వాడే ప్లాస్టిక్ ఏంటిదని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మెలనిన్. నెక్స్ట్ క్వశ్చన్. మండించే పరీక్ష ద్వారా దారాలను గుర్తించేటప్పుడు జుట్టు కాలిన వాసనను ఇచ్చే దారాలు ఏంటివి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉన్ని లేదా పట్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మండించే పరీక్ష ద్వారా దారాలను గుర్తించేటప్పుడు కాగితం కాలిన వాసనను ఇచ్చే దారాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నూలు లేదా రేయాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మండించే పరీక్ష ద్వారా దారాలను గుర్తించేటప్పుడు దారం జ్వాలతో కలిగినది. ఈ సందర్భంలో ఉపయోగించిన దారం ఏంటిది ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నైలాన్ లేదా అక్రిలిక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. స్థావర విద్యుత్తుని సులభంగా ఏర్పరిచే దారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నైలాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. రేయాన్ తయారీలో కర్ర, కాగితం, వెదురు గుజ్జును కలిపే రసాయనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సోడియం హైడ్రాక్సైడ్, కార్బన్ డైసల్ఫేట్. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు క్వశ్చన్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.